హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు గోంగూర కర్రీ వండుతున్నామండి. అందుకని ఒక కట్ట ఫ్రెష్ గోంగూర తీసుకున్నాం. ఆకులన్నీ కోసేసి నీట్‌గా వాష్ చేసుకుని, దీంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఈ గోంగూరని ఉడికించుకోవాలి. ఇదిగోండి, దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 4 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక దాకలో వేసుకోవాలండి. దీంట్లో ఒక స్పూన్ కారం, పసుపు ఒక పావు స్పూను, అలాగే టేస్ట్‌కి సరిపడా సాల్టు వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఉడకడానికి ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుందామండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న గోంగూరలో వాటర్ ఇలా తీసేసుకోవాలి. మనం ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్క ఉడికిన తర్వాత చూసుకోవాలండి. ఉల్లిపాయ ముక్క ఉడికిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న గోంగూర దాంట్లో వేసుకుందాం. ఇదిగోండి, ఉల్లిపాయ ముక్క ఉడికింది. ఇప్పుడు గోంగూర వేసేస్తున్నాను. ఒకసారి మూత వేసుకుందామండి. ఒక 10 మినిట్స్ ఉడికించుకుందాం. ఇప్పుడు ఒకసారి చూద్దామండి. అదిగోండి, ఈ గోంగూర ఉల్లిపాయ ముక్కలు అన్నీ బాగా ఉడికాయి. ఈ దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలండి. తర్వాత మనం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. బాగా దగ్గరికి వచ్చిన తర్వాత తాలింపు పెట్టుకోవాలండి. ఇంతేనండి, దగ్గరికి వచ్చింది. ఇప్పుడు దించేసుకుందాం, తాలింపు పెట్టుకుందాం. ఒక దాకా తీసుకుని దాంట్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వీటెక్కిన తర్వాత అర స్పూన్ మినపప్పు వేసుకోవాలి. తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు లైట్‌గా దంచుకుని వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత ఒక పావు స్పూన్ ఆవాలు, అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి, ఒక పావు స్పూను. ఇప్పుడు 2 ఎండుమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలండి. అలాగే కరివేపాకు కూడా వేసుకుని ఇలా బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న కర్రీని దీంట్లో వేసేసుకోవాలండి. ఇప్పుడు బాగా ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర కర్రీ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.